వెల్కమ్ టు తేజాస్ కిచెన్. ఎలా ఉన్నారు? సో ఈరోజు మీకు స్ట్రీట్ స్టైల్లో పూరీ కుర్మా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. సో ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను, చూసేసేయండి. సో ఇంగ్రీడియంట్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయండి, సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇక్కడ చిన్న ట్రిక్ ఏంటంటే, సో ఒక టేబుల్ స్పూను శనగపిండిని వాటర్లో కలిపేసుకొని ముందుగానే పెట్టుకోవాలండి. సో ప్యాన్ పెట్టేసుకున్నానండి. సో ప్యాన్లో తగినంత ఆయిల్ పెట్టుకొని ఆనియన్స్ని ఒక 1 or 2 minutes మంచిగా మగ్గించుకొని, సో దాంట్లో కరివేపాకు, మసాలా దినుసులన్నీ వేసేసుకొని కారం, ఉప్పు, పసుపు వేసేసుకోండి. సో 2 minutes ఇలా మగ్గడించుకున్న తర్వాత ఒక చిన్న టమోటాను కూడా వేసేసుకోండి. సో టమోటాని కూడా 2-3 minutes మగ్గించుకుందామండి వితౌట్ వాటర్తోనే. సో ఇలా వితౌట్ వాటర్తో మగ్గించుకోవడం ద్వారా కర్రీకి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. సో దీనిలో ఒక చిన్న గ్లాసు వాటర్ని యాడ్ చేసుకుందామండి. అసలు ఇలా బాయిల్ అయ్యాక ముందుగా మనం ఒక టేబుల్ స్పూను శనగపిండిని కలిపి పెట్టుకున్నాం కదండి, అది యాడ్ చేసేసుకున్నాము. సో దీనివల్ల కర్రీ అనేది చిక్కబడుతుందండి. సో మంచి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. అంతే అండి, చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే అయిపోతుందండి. స్ట్రీట్ స్టైల్ కుర్మా రెడీ అయిపోతుందండి. అంతే అండి, చూడండి. సో ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కుర్మా రెడీ అయినట్లేనండి. సో సర్వ్ చేసేసుకోవడమేనండి. నేను ఈ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశానండి, తేజాస్ కిచెన్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ నెక్స్ట్ పూరీలు తయారు చేసుకుందామండి. సో ఆల్రెడీ నేను ఒక 1/2 hour పిండిని నానబెట్టి పెట్టానండి. సో ఇలా ఈ విధంగా పూరికి కావాల్సినంత పిండిని తీసుకొని పూరీలను తయారు చేద్దామండి. సో ఇక్కడ ప్యాన్లో తగినంత ఆయిల్ పోసుకొని రెడీగా పెట్టుకున్నానండి. సో ఒకే సైజులో పూరీలను రెడీ చేసుకున్నానండి. సో సేమ్ సైజులో తయారు చేసుకోవడం ద్వారా పూరీలు చూడడానికి బాగా కనిపిస్తాయి. అలాగే ఆయిల్ కూడా ఎక్కువ హీట్ ఉండేంత వరకు పెట్టాలండి. సో హీట్ ఎక్కువ కావడం వల్ల పూరీలు కూడా మంచి కలర్లో వస్తాయి. అలాగే ఆయిల్ కూడా పట్టుకోదండి. సో మంచిగా ఆయిల్ కాగాకే పూరీలను వేసుకోవాలండి. చూసారా, ఆయిల్ మంచిగా కాగడం వల్ల పూరీలు అనేటివి పొంగుతాయండి. సో ఇలా రెడ్డిష్ వచ్చేంత వరకు పెట్టేసి తీసేయాలండి. సో పూరీలు మంచిగా పొంగాలంటే సో కొంచెం బేకింగ్ సోడా, సాల్ట్, కొద్దిగా కాగిన ఆయిల్తో పిండిని మంచిగా కలుపుకొని పెట్టుకొని నానబెట్టుకుంటే మంచిగా పొంగుతాయండి. సో నార్మల్ ఆశీర్వాద్ పిండికి కూడా ఇలాగే పొంగుతాయండి, నో ప్రాబ్లం. నేనైతే జస్ట్ సాల్ట్ వేసి నానబెడతాను ఒక 1/2 hour. సో ఇలా పొంగుతాయండి, నో ప్రాబ్లం. నేను బేకింగ్ సోడా అయితే యూస్ చేయను, కానీ చాలామంది బేకింగ్ సోడాతో కూడా పిండిని నానబెడతారు. సో మీరు ఎలా చేస్తారో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక పూరి కూడా తయారు చేద్దామండి. సో నేను జస్ట్ సాల్ట్ వేసి పిండిని నానబెట్టానండి. సో చాలా బాగా వస్తాయండి. నాకైతే చాలామంది చాలా ఇంగ్రీడియంట్స్ వేసి మరి నానబెట్టి మరి పూరీలు చేస్తారు, నాకైతే చాలా ఈజీగా వస్తాయండి. సో ఇలా బ్రౌనిష్ వచ్చేంత వరకు రెడీ చేసుకుందామండి. అంతే అండి, వేడి వేడి పూరీలేకి మంచి కుర్మా. సో ఎర్లీ మార్నింగ్ మంచి బ్రేక్ఫాస్ట్ చేస్తే మన మూడ్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది, మన వర్కౌట్ కూడా ఈజీగా చేసుకోవడానికి కూడా ఉంటుందండి. సో అలాగే మీరు ఈరోజు టిఫిన్ ఏం చేశారో చెప్పేసేయండి, కమెంట్ చేసేసేయండి. సో ఈ ఛానల్ని నేను కొత్తగా పెట్టానండి. సో సపోర్ట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి, అలాగే లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం ద్వారా చాలామందికి ఫార్వర్డ్ అవుతుంది. సో మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తేజాస్ కిచెన్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ.